అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణపతి దేవతాభ్యో శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు చావలి ఉమాసుందరి. ఇవాళ కార్తీక పురాణం 23వ అధ్యాయం. ఈ 23వ అధ్యాయం సారాంశం ఏమిటయ్యా అంటే, నిన్న మనం చెప్పుకున్నది ఏమిటి? పురంజయుడు తన బలాలనందరినీ వేసుకెళ్ళి ఆ కాంబోజరాజును ఓడించేసి ఈయన విజయం సాధించి చక్కగా మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వచ్చి అయోధ్యకు వచ్చి చక్కగా రాజ్యపాలన చేసుకుంటూ అదివరకుడి తనలో ఉన్న దుర్బుద్ధులన్నీ మానివేసి ఇప్పుడు చక్కగా ఒక మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో ఈ రాజ్యాన్ని ఏలుతూ అందరితో మంగళహారతులు పట్టించుకుని రాజ్యానికి వచ్చిన తర్వాత అందరి మంచి కోరి అందరి శ్రేయస్కరంతో చేసుకుంటూ తను మంచివాడుగా మారి అందరినీ కూడా మంచిగా చూస్తూ బ్రాహ్మణులేమిటి చిన్న పెద్ద తారతమ్యం అందరినీ కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ మంచిగా ఉన్నాడు. ఎందుకండి అంత దుర్బుద్ధులు కలవాడికి అంత ఒక్కసారిగా మనసు ఎలా మారిపోయింది? ఆ కార్తీక మహత్యం, ఈ కార్తీక మాస మహత్యం, ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటం, పూజ చేసుకోవటం, దానాలు ధర్మాలు అనేవి చేసుకోవటం వల్ల, ఆ విష్ణుమూర్తిని ప్రార్థించటం వల్ల వెంటనే మనసు అంత మహానుభావుడు అనమాట. ఆ హరిహరాదుల్ని పూజించటం వల్ల మనలో ఉన్నదంతా కూడా కల్మషం పోయి మనకి నిస్వార్థంగా చక్కటి మనస్సుని మనకిస్తాడు ఆ భగవంతుడు. అందుకే అంటాను, నాయన్ని నమ్మండి మనిషిని నమ్మద్దు అని. నాయన్ని నమ్మితే మనకి సన్మార్గం వస్తుంది. అందుకని అంత నాయన్ని నమ్ముకుని విష్ణుమూర్తిని నమ్ముకుని ఆయన పగలు రాత్రి లేకుండా పూజ చేసి భజనలు నాట్యాలు చేసుకుని మంగళహారతులన్నీ ఇచ్చుకున్న తర్వాత ఆ భగవంతుడు దయవల్ల విజయం పొందాడు. చూశారు కదండి. ఇప్పుడు విజయం పొందిన తర్వాత ఏం చేశాడు అన్న దాని గురించి, ఈ పురంజయుడి గురించి మనం తెలుసుకుందాం. హే హత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడు? ఏం చేస్తాడు? తన రాజ్యం వచ్చాడు, చక్కగా ప్రజల్ని పాలించాడు, మంచిగా ఉన్నాడు అని అగస్త్యుని కోరగా అత్రి మహాముని ఇలా చెప్తున్నాడు. అగస్త్య మహాముని అత్రి మహాముని అడిగితే అత్రి మహాముని వారు ఇలా చెప్తున్నారు. భగవత్ కృప వలన, ఆ దేవుడు దయ వలన భూమిలో ఈ రంగంలో విజయలక్ష్మి అంటే విజయాన్ని సాధించాడు. విజయలక్ష్మి అంటే ఏమిటి? విజయాన్ని సాధించాడు కాబట్టి విజయం పొందాడు. వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడి వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశిస్తున్నాడు. ఆ ఇంద్రుడు ఎక్కడ దగదగ మనం నడుస్తూ ఎలా ఉంటాడో ఈ అయోధ్యలో కూడా పురంజయుడు అంత దేదీప్యమానంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? తనలో కల్మషం అంతా పోయింది కదా. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నాం అనుకోండి, స్వచ్ఛంగా ఉన్నాం అనుకోండి, అబద్ధం ఆడకుండా మనలో ఏ తప్పు లేకుండా ఉన్నాం అనుకోండి, ఎవరొచ్చినా బెదరం నదనం. ఎందుకు? మన మొహం కూడా నీకు చక్కగా కాంతివంతంగా ఉంటుంది. అదో మనలో ఏదన్నా కొంచెం తప్పు ఉందనుకోండి, ఎవరన్నా వచ్చినా చేసినా కూడా ఏమిటో భయంగా టెన్షన్గా ఉంటుంది. కానీ ఈ పురంజయుడు విజయం సాధించాడు కాబట్టి దగదగ మనం మెరుస్తూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్ట. గతంలో దుష్టభావాలని విసర్జించి, గతంలో తన భావాలని విసర్జించి, దుష్టభావాలు ఉన్నాయి కదండి, అవన్నీ విసర్జించి నిత్య ధర్మాచరణతో దానశీలతో యజ్ఞయాగాదులు చేస్తూ ప్రతి వర్షము ప్రతి ప్రయుక్తము కార్తీక మాసం వలన ప్రతి వర్షం అంటే ప్రతి సంవత్సరము ప్రతి నెల విష్ణుమూర్తిని పూజ చేసుకోవటం, ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం వ్రతం చేసుకోవటము, అందరికీ దానాలు ధర్మాలు అన్నదానాలు వస్త్రదానాలు అవన్నీ చేసుకోవటం వల్ల అష్టివర్గాలని జయించి పరమ వైష్ణవమానసుడై చూసారండి, నా జీవితం అంతా ఇక ఈ భగవంతుడికే అర్పితం, నాకేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నంతలో భగవత్ సేవతో ఉండిపోయాట. అనుకుంటున్నాడు ఏ దేశం ఇప్పుడు ఏమనుకుంటున్నా, అంతా రాజ్యం అయిపోయింది కదా, ఏ దేశంలో అయిపోయింది, ఇంకెందుకు, తెలుసో చెదుకో చేశాను, అయిపోయినాయి. ఆ భగవంతుడి కృప వల్ల నా మనస్సు మారిపోయింది, నేను విజయం సాధించాను, మళ్ళా నా రాజ్యం నేను వచ్చాను, నా ప్రజల్ని నేను చక్కగా ఏలుకుంటున్నాను, వాళ్ళకి అన్న వస్త్రాలకు లోపం లేకుండా చూసుకుంటున్నాను, వారికి ఏ బాధలు వచ్చినా నేను ఉన్నాను అన్న ధైర్యం వాళ్ళకి ఇచ్చాను, అయిపోయింది కదా, ఇక పెద్దవాడిని అయిపోతున్నాను, ఇక ఇంకెక్కడన్నా ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇంకా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఏ దేవుణ్ణి స్మరిస్తే ఇంకా నాకు మంచి జరుగుతుంది, నా రాజ్యం ఇంకా బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటేనండి నిత్యం దైవధ్యానంలో మునిగిపోయాడు. ఉండేసరికి ఆకాశవాణి ఇలా పలికిందిట. ఏమని? నాయనా, ఇక్కడ శ్రీరంగం అనేది ఒక ఊరుంది, అక్కడ రంగనాథ స్వామి అనే అవతారంలో ఈ విష్ణుమూర్తే అక్కడ అవతరించాడు, అక్కడికి వెళ్ళు,
ఈ సంవత్సరం పాటు అక్కడ రంగనాథ స్వామి సేవ చేసుకుంటూ నువ్వు కాలం గడిపావంటే ఇంకా నీకు ఉత్తమ గతులు వస్తాయి, నీ మనస్సు ఇంకా మంచి మార్గంలోకి నడుస్తుంది, నీ ప్రజలు బాగుంటారు, నువ్వు బాగుంటావు అని ఆకాశవాణి అలా పలికిందట. ఎప్పుడైతే అలా పలికిందో అప్పుడు పురంజయుడు అమ్మో అవునా అనుకుని వెంటనే నిద్రలోంచి మేల్కొన్నట్టుగా మేల్కొని చూస్తున్నాడు. అక్కడ వెలిసిన శ్రీ మహావిష్ణువును కార్తీక మాసంలో అర్పించిన జనన మరణాల నుండి కరతేదుమని ప్రబోధించడం ద్వారా చూసారని ఇక జనన మరణం అనేది ఉండదు. జననం మరణం, మరణించిన తర్వాత ఇక నీకు పుట్టుక ఉండదు. ఆ భగవంతుడు సేవ చేసుకుంటూ అక్కడే ఉంటావు నాయన అనేసరికి ఇంకా అయిపోయింది, ఇంకెందుకు నా జీవితం అనుకుని మనకి అసిస్టెంట్లు ఉంటారు కదండి, అట్టాగే ఈ పురంజయుడు కూడా తన పెద్ద ఉన్న వాళ్ళల్లో పెద్ద మంత్రుని వాళ్ళని కాకేసి నాయన నేను ఇట శ్రీరంగం వెడుతున్నాను, అక్కడ స్వామివారి సేవ చేసుకోవటానికని నేను వచ్చేదాకా ఈ రాజ్యపాలన నీదే అని చెప్పి ఆ మంత్రుల్ని ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ ఈ మంత్రులకు అప్పగించి తన కుటుంబ సమేతంగా శ్రీరంగం బయలుదేరాడు. శ్రీరంగం బయలుదేరి మధ్య మధ్యలో చూడండి, మనం ఏదైనా తీర్థయాత్రలకు వెడుతూ ఉంటే దోవలో ఏదైనా చిన్న చిన్న గుళ్ళు అవి ఉంటే ఆగుతూ చూసుకుంటూ అక్కడ స్వామిని సేవ చేసుకుంటూ వెళ్తాం. అట్టాగే ఈ పురంజయుడు కూడా శ్రీరంగం వెడుతూ దారి మధ్యలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలన్నీ చూసుకుంటూ అక్కడ ఆ దేవాలయాల విశిష్టత తెలుసుకుంటూ తనకు తోచిన దానాలు ధర్మాలు అక్కడ చేసుకుంటూ శ్రీరంగం చేరి కావేరీ నదిలో స్నానం చేశాడు. శ్రీరంగంలో రంగనాథ సేవ చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీ రంగనాథ అంటూ హరినే స్మరిస్తూ జపము దానము విద్యుద్ధర్మాలని నిర్వహించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని మళ్ళా అయోధ్యకు చేరుకునేను. ఎన్నాళ్ళు ఉంటాడండి? చక్కగా ఆ సంవత్సరం కాలం ఉన్నాడు, చక్కగా పూజ చేసుకున్నాడు, స్వామివారిని చేస్తున్నాడు, ఆయన కృపాకటాక్షాలకు ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ కుటుంబ సమేతంగా మళ్ళీ తన రాజ్యానికి ఇన్నాళ్ళు అయ్యో సంవత్సరం అయిపోయింది, నా రాజ్యం చూసుకుని నా రాజ్యంలో నా పిల్లలు ఎలా ఉన్నారో, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా రాజ్యం ఎలా ఉందో, వీడు సక్రమంగా వీళ్ళకి అప్పగించిన పని వీడు సరిగా చేశారో లేదో, వాళ్ళు ఏమన్నా నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో అని ఆందోళనతో చక్కగా మళ్ళీ యాత్ర చేసుకుని తిరిగి వస్తున్నాడు. అనంతరము ధర్మకామ స్వతంత్రుడై కొన్నాళ్ళ సర్వభోగ వివృజిత చూశారండి. ఎప్పుడైతే ఈయన చక్కగా వస్తున్నాడో అమ్మో మన రాజుగారు వచ్చేస్తున్నారు అనుకుని ఆ ఊరు వారందరూ కూడా మేళతాళాలతో ఊరి చివరికి వెళ్ళి ఆయన్ని మంగళహారతులతోనూ మేళాలతోనూ తాళాలతోనూ తన రాజ్యానికి తీసుకొచ్చారు. సర్వభోగ విరుద్ధై భార్య సమేతముగా వానపస్త్రము స్వీకరించి కార్తీక వ్రత చరణము విష్ణు సేవల్లో లీనమై అత్యంత వైకుంఠాన్ని చేరుకునేను. అయిపోయింది సరే. ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళు రాజ్యపాలన చేసి అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఎంతకాలం ఉంటామండి ఎవరిమైనాను అన్న తర్వాత అయిపోయింది నాయన, నాలో ఉన్న ఓపికలన్నీ అయిపోయినాయని తన కొడుకున్నాడు కదండి, ఆ కొడుకు రాజ్యపాలన అప్పగించేసి ఈ భార్యా సమేతని వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడ శేష జీవితాన్ని అంతా గడిపి చివరి దశలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. అత్యంత సేవలతో లీనమై అత్యంత వైకుంఠాన్ని చేరుకుని ఈ స్కాంద పురాణానికి కార్తీక మహత్యం 23వ అధ్యాయం సమాప్త. కార్తీక దామోదర దేవతార్పణమస్తు. తదాస్తు.